ఏంటన్నాడు గారు ఇంత తొందరగా వచ్చారు? ఈరోజు కూడా తొందరగా రావాలనిపించింది అత్తయ్య, అందుకే వచ్చాను. సార్ హే సరు మై డార్లింగ్. బా వదిలేండి, ఏంటిది? హే ఏంటి ఈరోజు నా కోసం రెడీ అయ్యావా? నీకోసం ఏం కాదు, నేను పార్టీకి వెళ్ళాలి. అరే నేను నీకోసం చాలా త్వరగా వచ్చాను ఆఫీస్ నుంచి, నువ్వు పార్టీ అంటావేంటి? ఇవేమన్నా ఉంటే తర్వాత పెట్టుకోండి, నేను పార్టీకి వెళ్ళాను, లేట్ అవుతుంది నాకు. అబ్బా అది కాదు సరు. బా ఏంటండి మీరు చెప్తే అర్థం చేసుకోరు. ఇంత నుంచి రెడీ అయింది నేను పార్టీకి వెళ్ళడం కోసం, అనవసరం నేను చెడగొట్టకండి, మీరు లేపండి. అరే నీకోసం పని మొత్తం వదులుకొని ఇంత ఎర్లీగా వచ్చాను, నా కోసం ఉండొచ్చు కదా, వెళ్ళకపోతే ఏమైంది ఇప్పుడు? మరి ఎలా ఉంటానండి, అక్కడ పార్టీ అరేంజ్ చేసింది నేను లేకపోతే ఎలా చెప్పండి? నాకు కుదరదు, నేను వెళ్ళాలి. ఏంటో ఇది నాకు అసలు అర్థమే కాదు. దీనికోసం ఆఫీస్లో పని అంతా వదులుకొని వస్తే ఇదేం ఇట్లా అనేసి వెళ్ళిపోతుంది. మమ్మీ నేను పార్టీకి వెళ్తున్నాను. నువ్వు ముద్దు ఆ మమ్మీ అని పిలవడం మాని, నేను నీ పిన్నినే అమ్మ అని పిలిస్తే ఏమైంది ఇప్పుడు? నువ్వు ఇంత పెద్ద కూతురు నాకున్నావు అని అనుకుంటారు జనాలు చూసేవాళ్ళు. అయినా ఏంటే అల్లుడు వారు అంత ఆశగా వస్తే నువ్వేంటి పార్టీకి వెళ్తా అంటావు? బా మమ్మీ అల్లుడు వేస్తాం ఎప్పుడు ఉండేది, నాకు పార్టీలు కావాలి, ఎంజాయ్మెంట్, నా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు వేస్తూ మారుతావో ఏమో. ఫస్ట్ మీ ఇద్దరు మారండి, సర్లే ఆయనకు ఆకలి వేస్తుంది, వచ్చి ఏమైనా పెట్టేసాను సరేనా? నేను వెళ్తున్నాను, పార్టీకి లేట్ అవుతుంది. సరే షూ దీనికి మొగుని ఓదార్చడం ఎలాగో కూడా తెలీదు. సరే నేనైనా వెళ్ళి ఓదారుస్తా. ఏంటి అల్లుడు గారు అంత టరుగా ఉన్నారు, ఏమైంది? ఏం లేదు అత్తయ్య. పల్లె చెప్పల్లుడు, ఎందుకు అలా ఉన్నావు? నా మనసు ఏం బాగాలేదు అత్తయ్య. కాఫీ ఉన్న తినమంటావా? అసలు ఏముంది, నేను తన కోసమే కదా పనంతా ఆపుకొని వచ్చాను, కానీ నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఎక్కడ అనుకున్నావా, నైట్ బెడ్రూమ్ లోనే అంతే, అసలు పట్టించుకోదు. ఏంటి నైట్ బెడ్రూమ్ లో కూడా పట్టించుకోదా? అయ్యో అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది అల్లుడు నీకు. మరే అత్త ఇప్పుడు అనుకుంటున్నావు, నేను ఎప్పటి నుంచో ఎంత బాధపడుతున్నాను తెలుసా? నేను మొదటి నుంచి నీ బాధ చూస్తూనే ఉన్నాను అల్లుడు, కానీ ఓదారుద్దామని అనుకుంటున్నావు కానీ నువ్వేమనుకుంటావోనని. నువ్వు ఓదారుస్తా అంటే నేను వద్దంటాను అత్త, ఎట్లాగో నీ కూతురు ఓదార్చట్లేదు, నువ్వు ఓదార్చుతా అంటే అంతకన్నా అదృష్టం నాకు. అవునా, మరి ఓదార్చమంటావా? మీరు ఓదార్చుతాను నేను వద్దంటాను. అయినా మీ కూతురికి బత్తాయిలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి పిండి జ్యూస్ ఇవ్వమంటే అసలు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అయినా అది పిండేది ఏంటి అల్లుడు, నువ్వు పిండి కొంత తాగితేనే మజా. అత్తయ్య నేను అంటున్న బత్తాయిలు వేరు. నాకు తెలుసులే. ఏ అత్త నీకు విషయం తెలుసా అల్లుడు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎన్ని రోజులైందో తెలుసా? అదేంటత్తయ్య, మరి మామూలు ఉన్నారు కదా. అదొక్కటే తక్కువ, ఆయన ఫ్రిడ్జ్ కాదు కదా, ఫ్రిడ్జ్ స్విచ్ కూడా వేయలేడు. మరి ఫ్రిడ్జ్ రిపేర్ చేయమంటావా అత్తయ్య? కూలింగ్ ఎక్కువైపోతేమో అల్లుడు. మీకు ఎంత కూలింగ్ కావాలో అంతే చేస్తాను అత్తయ్య. ఆటగాడివే. ఇప్పుడేం చేసావు, ముందు ముందు చాలా ఉన్నత్త. అయితే ఫ్రిడ్జ్ రిపేర్ స్టార్ట్ చేస్తావా? మీకోసం ఫ్రిడ్జ్ రిపేర్ ఉంది అత్తయ్య, ఏది చేయమన్నా చేస్తాను. అవునా?
కానీ నేనేదో పార్టీకి బయటికి వెళ్తే మీరు ఇలా చేస్తున్నారు. అమ్మ లాంటి దాన్ని కానీ పిల్లి కొన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మీరు నాకు ఇల్లే అన్యాయం చేస్తారా? ఏంటి నీకు అన్యాయం చేసేది? నువ్వు ఎప్పుడు పార్టీలు తిరుగుతుంటే పాప వాళ్ళని బాధ చూడలేక అంటే ఏదో నేను ఓదార్చాను. ఏం చేయమంటావు? ఓదాడుకుంటే ఇదే పిల్లి. మరి ఏం చేయమంటావే? తను బాధ చూడలేక నేను తనతో అయినా నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. పాపం తన తలనొప్పి పడితే ఏదో జెండు బాబు రాశాను అంతే. చా ఆపు పిన్ని, ఇంకా చెప్పకు. నువ్వు నా కళ్ళ ముందు ప్లీజ్ బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళకపోతే నీ మొగుడితో కాపురం చేసి ఆపుకున్నావా? అయినా మీరేంటండి ఏం మాట్లాడకుండా అలా తల దించుకొని కూర్చున్నారు? అలా చేసే ముందు నేను కొంచెం కూడా గుర్తు రాలేదా మీకు? చా మిమ్మల్ని నమ్మేం చూడు. నా బుద్ధి తక్కువ. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మరి ఏం చేయమంటావే? నేను ఎన్నిసార్లు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి నేను ఉండకుండా నువ్వు పార్టీలు పబ్బులను తిరుగుతుంటే నేను మాత్రం ఏం చేసేది? అయినా ఎన్నిసార్లు అడిగాను, ఒక్కసారి నా కోసం ఆగావా? నాకేం చేయాలనిపించిందో అది చేశాను. అయినా నువ్వేం కంగారు పడు, అక్కడేం జరగలేదు. ఇప్పటికైనా మారవే, కాస్త నన్ను అర్థం చేసుకో. సారీ అండి, నన్ను క్షమించండి. తప్పంతా నాదే. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను. మిమ్మల్ని బాగా చూసుకుంటానండి. మిమ్మల్ని అర్థం చేస్తున్నాను. నన్ను క్షమించండి ప్లీజ్. నాకు నువ్వు అర్థం చేసుకుంటే చాలే, నాకు ఇంకేం కావాలి చెప్పు. సర్లేవే, ఇంకా అయిపోయింది కదా, వదిలేసే. అనేది హ్యాపీగా ఉన్నావా? సరే అండి. సో